అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రతీస్ వెల్ప్లా కిచెన్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ సింపుల్గా అందరూ చేసుకునే ఉప్మా అండి. నేను ఏ విధంగా తయారు చేసుకుంటానో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు, అల్లం. మీరు కావాలంటే పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇవన్నీ వేసుకొని నేను ఉప్మా చేస్తూ ఉంటాను. సో ఇవన్నీ ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి. క్యారెట్, అల్లం పైన తొక్క తీసేసి, తర్వాత తాలింపు గింజలండి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు. ఇవి కొత్తగా తెలియని వాళ్ళ కోసం ఈ విధంగా చెప్తున్నానండి. తర్వాత 4 గ్లాసుల రవ్వ, బొంబాయి రవ్వ అండి ఇది. ఇప్పుడు బొంబాయి రవ్వకు కొలత వచ్చేసి 1 గ్లాసు రవ్వకి 1.5 గ్లాసు వాటర్ నుంచి 3 గ్లాసుల వరకు తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 1.5 గ్లాసు వాటర్ వేసి 4 గ్లాసుల రవ్వకి 6 గ్లాసుల వాటర్ చేసి చూపిస్తున్నాను. సో ముందుగా క్యారెట్, అల్లము, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ నీట్గా సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే నెయ్యి మీ ఇష్టం అండి, కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 3 టీ స్పూన్స్ వేసాను. తర్వాత తాలింపు గింజలు చూపించాను కదండి, అవన్నీ వేసేసుకోవాలి. అవన్నీ కొంచెం దూరగా మంచి వాసన వచ్చేంత వరకు వేగిన తర్వాత అందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ కలిపి వేయించుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి అల్లం తరుగు అంటే తురుము పెట్టుకున్నాం కదండి, అల్లం తురుము, అలాగే క్యారెట్ తురుము అన్నీ కూడా వేసేసి కొంచెం ఈ క్యారెట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కొంచెం 1 నిమిషం అలా సిమ్లో పెట్టేసి వేయించుకోవాలి. ఇది మంచి వాసన వస్తుందండి వేగి. అప్పుడు మనం కొలిచి పెట్టుకున్న వాటర్ని ఇందులోకి వేసేసుకోవాలి. మీరు ఇంకా మెత్తగా కావాలంటే 1కి 2 లాగా వాటర్ తీసుకోవచ్చు. తర్వాత దీనికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను 4 టీ స్పూన్స్ వేస్తున్నాను. మీ రుచిని బట్టి ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత మూత పెట్టేసి నీళ్లు బాగా మరిగేంత వరకు ఈ విధంగా మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు బొంబాయి రవ్వని ఇలా ఒక పక్క పోస్తూ ఇలా కలుపుకుంటూ ఉండాలండి. అలా కలుపుకుంటూ ఉంటే ముద్దలు కట్టవు. నేనైతే బొంబాయి రవ్వ ఏం వేయించలేదండి, పచ్చిదే ఇలా వేసేస్తున్నాను. ఈ విధంగా కలుపుకుంటే అస్సలు ముద్దలు కట్టదండి. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే కమ్మగా ఉండే ఉప్మా రెడీ అయిపోతుందండి. ఇది పప్పుల చట్నీ, మనం పల్లీ చట్నీ, పప్పుల పొడి, కొబ్బరి పొడి ఏ దాంట్లోకైనా బాగుంటుందండి. చివరిగా కొంచెం కొత్తిమీర ఇలా వేసేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. అంతే అండి, అందరూ చేసుకునే ఉప్మానే అండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు. నేనైతే ఈ విధంగా చేస్తూ ఉంటాను. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.